చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందని కోట్లాది మంది ప్రజలు పూజలు చేసి ఉద్యమాలు చేసి జైళ్లకు పోయారని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలను బుక్కు మరియు పంప్లెంట్ ద్వారా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మెహర్బనీల కోసం గొప్పలు చెప్పుకోవడానికి కాదని 100 రోజుల పాలనలో పుస్తకాలు పాంప్లెట్స్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మార్కులు వేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టగానే పెన్షన్లను పెంచి ప్రజలకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఏజెంట్లుగా వాడుకొని బజారు పాలు చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. సాహసం చేయలేని విధంగా 12 రోజులు బస్సులో ఉండి విజయవాడలో ఉన్న వర్షంలో చిక్కుకున్న బాధితులను ఆదుకున్నారంటే మీరందరూ గమనించాల. 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి దక్కిన గౌరవం కేవలం ఈ రాష్ట్ర ప్రజల ద్వారా, అలాగే ఈ 100 రోజుల్లో ఈ గౌరవాన్ని దక్కించిన ఈ వేదిక పైన వేదిక పొందిన అధికారులందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం రైతులది, ఈ ప్రభుత్వం అధికారులది. ఎక్కడ ఏ విధమైన ఎవరిపైన దాడులు లేకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే చివరిగా నేను రాయచోటి శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ఇక్కడున్న ప్రజలందరికీ ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నా, 20 సంవత్సరాల నా శ్రమ